ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడిగారన్నమాట. ఒకళ్ళు ఏంటంటే ఇంకా అప్లికేషన్ సబ్మిటెడ్ అనే ఉంది, ఏమైనా ప్రాబ్లం అవుతుందని కంగారు పడుతున్నారు. సో దాదాపుగా 8,000 9,000 మంది విద్యార్థులు అందరూ అప్లై చేస్తారు. అందరి వెరిఫై చేసుకుంటూ రావాలి కదా, దానికి కొంచెం టైం అయితే పడుతుంది. అంతే తప్ప మీది వేరు ఇలా అయితే ఉండదన్నమాట. మీది కూడా వెరిఫై అవుతుంది, కాకపోతే కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. అంతలో మీరు డైలీ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటూ అయితే ఉండండి, అది చాలు. సో మీకైతే అర్థమవుతుంది కదా, మీది కూడా వెరిఫై అయితే అవుతుంది, కాకపోతే కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. అందరూ వెరిఫై చేసుకుంటూ రావాలి కదా, అందుకే అప్లికేషన్ సబ్మిటెడ్ అని అయితే ఉందన్నమాట. వన్స్ మీది కూడా వెరిఫికేషన్ ఆఫీసర్ 1 వెరిఫై చేసిన తర్వాత VO1 అని రావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా, కాబట్టి చెప్తున్నాను, టెన్షన్ అయితే పడకండి. సో మీ స్టేటస్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా లేదా చూసుకుంటూ అయితే ఉండండి అన్నమాట. అండ్ అలాగే మనకి ఇంకో క్వశ్చన్ ఏంటంటే VO2 అని ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. మనకి ముఖ్యంగా అది రావడానికి కొంచెం ఇంకా టైం అయితే పడుతుందన్నమాట. ఎందుకంటే చాలామంది విద్యార్థులకి VO1 అనే రాలేదు. అందరూ వెరిఫై చేయాలి కదా, అంతా వెరిఫై చేసిన తర్వాత మధ్యలో మనకేంటంటే డివైడ్ చేస్తారన్నమాట. ఎవరైనా రీఅప్లోడ్ చేయమంటే వెంటనే చేయాలన్నమాట. వాళ్ళు కూడా రీఅప్లోడ్ చేసే విద్యార్థులు కూడా సర్టెన్ కేటగిరీ వాళ్ళు ఉంటారు. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం గ్యాలం అన్నీ చేసిన తర్వాత మనకేంటంటే అప్పుడు VO2 అని రావడం జరుగుతుంది. ఇంకో స్టెప్ అయితే అవ్వాలన్నమాట. ఫస్ట్ మనకి ఇంకా బ్యాలెన్స్ అప్లికేషన్ సబ్మిటెడ్ వాళ్ళ విద్యార్థులంతా రావాలి. దాని తర్వాత VO1 కూడా కంప్లీట్ అవ్వాలి. ఏమైనా రీఅప్లోడ్ చేయమంటే వాళ్ళు కూడా చేసిన తర్వాత మనకేంటంటే VO2 అని అప్పుడైతే రావడం జరుగుతుంది. మనకు ఒక 2 వీక్స్ అలా టైం అయితే పట్టొచ్చు ఈజీగా. వన్స్ VO2 స్టార్ట్ అయిన వెంటనే కూడా మీకైతే అప్డేట్ అయితే చేస్తాను. వన్స్ మీకు లాగిన్ చెక్ చేసుకుంటూ అయితే ఉండాలన్నమాట. ఇలా వస్తే ఈ పని అయితే చేయండి అని చెప్పాను కదా, అదే రీఅప్లోడ్ చేయమంటారు ఒక్కోసారి సర్టెన్ డాక్యుమెంట్, వెంటనే చేయండి, క్లియర్ కట్గా చేయండి, పైనుంచి కింద వరకు కనిపించేలా చేయండి, సరిపోతుంది. మీ స్టేటస్ కూడా చెక్ చేసుకుంటూ అయితే ఉండండి. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక B.Pharmacy అన్నమాట. మనకి B.Pharmacy 65,000కే మేనేజ్మెంట్ కోటాపై అయితే సీట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి BPT అండ్ అలాగే పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి BPT అండ్ అలాగే మనకి నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి మనకి 32,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. సో మనకి నెల్లూరులో ఉందన్నమాట ఈ కాలేజు. సో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. అండ్ ఈ కాలేజ్లో ఉండే కోర్స్ అంటూ ఇవే అన్నమాట. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవే.